Good morning, sir. Good morning. Very, very good morning. నమస్కారం అండి. Good morning, sir. Morning, sir. Good morning, sir. Morning, sir. గుడ్ Very, very, మార్నింగ్ సార్. very, very good Good morning, morning. Good morning, sir. Sir. Very, very good morning, Andy. Good morning, sir. Namaskar. Sir, good morning, sir. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. Sir, good morning, sir. Very, very good morning, Andy. సో మనము గత 2 నెలల నుంచి యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఐ కెన్ సీ సమ్ న్యూ ఫేసెస్ ఆల్సో జాయినింగ్. సో చాలా వరకు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓల్డ్ పీపుల్, మీన్స్ అంతకు ముందు మన క్లాసెస్ లో ఉన్నవాళ్ళే. కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి చెప్తాను. యాటిట్యూడ్ గురించి మేము 2 నెలలుగా మాట్లాడుకుంటా ఉన్నాము. సో మొదట టాపిక్ ఏంటంటే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్, దృక్పథమే సర్వస్వము అనేసి మాట్లాడుకున్నాము. తర్వాత నెక్స్ట్ మంత్ అంటే క్రితం నెల యువర్ యాటిట్యూడ్ డిఫైన్స్ యువర్ ఆల్టిట్యూడ్ అనేసి మాట్లాడుకున్నాము. అంటే ఆల్టిట్యూడ్ అంటే మీరు జీవితంలో ఎంత ఉన్నత స్థితికి రాగలరు అనేది మీ యాటిట్యూడ్ బట్టి ఉంటుంది అనేసి. ఈ నెల మనము యాటిట్యూడ్ మెరుగుపరుచుకోవాలంటే మన యాక్షన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడతాము. సో దిస్ ఈజ్ స్టిల్ అబౌట్ హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అని అంటే మనము మన థాట్ ప్రాసెస్ లో చేంజ్ తీసుకురావాలి. తర్వాత మన మాట తీరులో చేంజ్ తీసుకురావాలి. తర్వాత మన యాక్షన్స్ లో చేంజ్ తీసుకురావాలి. యాక్షన్స్ అంటే మనం చేసే పనులలో. ఈ నెల దాదాపు దాని గురించి మాట్లాడతాము. సో దిస్ ఈస్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ టు talk in this month. We will quickly go to the topic of the day. Idi about associate with positive people అనేది మనము టాపిక్ చెప్పుకుందాము అనుకున్నాము. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జస్ట్ మీరు నాకు ఆన్సర్ చేయకపోయినా మీరు ఆన్సర్ చేసుకోండి. సమాజంలో మనల్ని అందరూ గౌరవించాలి అని మనం అనుకుంటాం. బికాస్ మనం ఎక్కడున్నా సరే, మనం ఏ పని చేస్తున్నా సరే మనల్ని అందరూ గౌరవించాలి. వి షుడ్ ఎర్న్ దట్ రెస్పెక్ట్ అనేసి మనకు అనిపిస్తుంది. మనం ఏ పని చేస్తున్నా సరే, అంటే ప్రధానమంత్రికి ఎక్కువ రెస్పెక్ట్, లేకపోతే రిక్షా దొక్కుకునే వాడికి తక్కువ రెస్పెక్ట్, అలా కాకుండా ఎవ్రీబడి వాంట్స్ టు బీ రెస్పెక్టెడ్. మీ ఫ్యామిలీలో మీరు హీరో. మీ ఫ్యామిలీలో అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, మన అందరికీ కావలసినది ఏంటంటే సమాజంలో ఒక గుర్తింపు, ఒక మనకంటూ మన ఉనికి, అంటే మనం బ్రతికున్నాము అనే దానికి మన ఉనికికి ఒక రకమైన గుర్తింపు కావాలి. ఒక రకమైన గుర్తింపు అంటే దాన్ని మనం గౌరవం అనేసి అనుకున్నాము అని అనుకోండి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే మీరు ఆశించిన విధంగా సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందా? అగైన్ ఐ విల్ టెల్. మనకి అంటే దీన్ని మనం ఎప్పుడు మెట్లు ఎక్కడము అనే దానితో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి, ఇక్కడి నుంచి ఇంకో స్థితి, లేకపోతే ఇంకా పై స్థితి, అట్లా అనేసి చెప్తాను. దానినే వేరే రకంగా చెప్తున్నాను.
మనము మనకి కావలసిన గౌరవ మర్యాదలు ఈ సమాజం నుంచి పొందుతున్నామా? ఇఫ్ ఎవర్ అంటే మీకు అనిపించినంతగా మీ పొటెన్షియల్ ఎక్కడో ఉంటుంది, నేను ఈ స్థాయి వాడిని అని మీకు అనిపిస్తుంది. కానీ బహుశా మనం ఆ స్థాయిలో లేమేమో. ఎందుకు లేము ఒక్కసారి ఆలోచించారా? వై ఆర్ వి నాట్ ఇన్ టు దట్ స్టేజ్ వేర్ యూ షుడ్ బి? మీరు వాస్తవంగా ఆ స్థాయిలో ఉండాలి, కానీ ఆ స్థాయిలో లేరు. అంటే నన్ను అందరూ గౌరవించాలి అంటే నేను సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దీన్ని మనం మళ్ళీ ఇంకా లోతుగా అర్థం చేసుకుందాము రాబోయే రోజుల్లో. మనకి లభించవలసిన గౌరవము, సింపుల్ గా గౌరవం అనే మాటని చెప్తే అందరికీ అర్థమవుతుంది కాబట్టి, అందరికీ స్ట్రైక్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. మనకి లభించవలసిన గౌరవ మర్యాదలు మనకి లభిస్తున్నాయా అంటే మన ఇంట్లో మనకి లభిస్తుందా? మన ఆఫీస్లో మనకి లభిస్తుందా? మనకి లభించవలసింది అంటే నేను నా గురించి ఇలా అనుకుంటున్నాను, అందరూ నా గురించి అంతే అనుకుంటున్నారా? మన చుట్టాల్లో, మన బంధువర్గంలో, మనం పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు మనకి లభించవలసిన గౌరవ మర్యాదలు మనకి లభిస్తున్నాయా లేదా? సో జస్ట్ థింక్. ఈ థాట్ ప్రాసెస్ లో ఉంటే మన రాబోయే నెల రోజుల క్లాసెస్ దాన్ని మనం ఎలా ఎన్హాన్స్ చేయాలి? How are we going to earn our respect? Earn your respect. Do not expect it. అందరూ నన్ను ఇలా గౌరవించాలి అని మీరు అనుకుంటారు కదా. Do not expect the respect. You have to earn your respect. అంటే మీ గౌరవ మర్యాదలు మీరు సంపాదించుకోవాలి. ఎవరో వచ్చి మిమ్మల్ని గౌరవించరు. ఏదన్నా నోటి మాట వరుసకి ఏదన్నా మిమ్మల్ని అన్నా సరే, గౌరవప్రదంగా చూసుకున్నా సరే, మనసులో వాళ్ళ పట్ల వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు లేకపోతే అది లేనట్లే. అంటే మీ ఇంట్లో మీకు ఉచితమైన స్థానం లభిస్తుందా లేదా? అర్థమవుతుందా అని నేను చెప్పేది? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? సో మనకి కావలసిన గౌరవ మర్యాదలు మనకి లభిస్తున్నాయా లేదా? ఆర్ వి ఆల్ గెట్టింగ్ ఇట్ ఆర్ నాట్? దీని గురించి ఒక సీరియస్ గా ఆలోచించండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఆలోచించండి. అంటే ఇప్పుడు 6:15కి మనం క్లాస్ ఆపేసిన తర్వాత కూడా, వై am I not getting the respect I am due for? నాకు ఏదైతే మర్యాదలు రావాలో, నాకు ఏదైతే స్థానం ఉండాలో అది ఎందుకు లేదు? ఎందుకు లేదు? అయితే నేను ఒక మాట అన్నాను కదా, వీ హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్. మిమ్మల్ని పిలిచి ఎవరు కావాలని గౌరవించరు. మిమ్మల్ని పిలిచి అందరికంటే ముందు కూర్చోబెట్టరు, పెద్ద పీట వేయరు. సమాజం ఎప్పుడు వీలైతే మిమ్మల్ని తొక్కేయాలని చూస్తుంది. నీకంటే నేను గొప్పవాణ్ణి లేకపోతే నేను గొప్పదాన్ని అని చెప్పాలని చూస్తుంది. సో మనము అలాంటి గౌరవ మర్యాదలు తెచ్చుకునే స్థాయిలో ఉండాలి అని అంటే మనము ఏమి చెయ్యాలి? వాట్ షుడ్ వి డూ? థింక్ అబౌట్ దిస్. మీకు నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు క్వశ్చన్ చేసి ఉండకపోతే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చేస్తూ ఉంటే మీ మైండ్ మీకు కొన్ని ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. లెట్ దెమ్ కమ్. వాటిని ఫిల్టర్ చేద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ
ఏం చేస్తే మనం మన గౌరవ మర్యాదలు నిలబెట్టుకునే స్థాయిలో ఉంటాం, లేకపోతే మన గౌరవ మర్యాదలు మనం ఊహించిన స్థాయిలో మనకు వస్తుంది. సమాజం మనకి ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ రికగ్నైజ్డ్. మాస్లోస్ థియరీ ఆఫ్ హైయరార్కీ, మాస్లోస్ సైకాలజీలో ఇది ఉంటుంది. మనకి బేసిక్ నీడ్స్ పరిపూర్ణం అయిపోయిన తర్వాత, అంటే కూడు గుడ్డ నీరు ఇవన్నీ అయిపోయిన తర్వాత, మ్యాన్ వాంట్స్ సమ్ సైకలాజికల్ నీడ్స్, అంటే హీ వాంట్స్ టు బిలాంగ్ టు ఎ సొసైటీ. ఆ తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, నేనంటూ నా ఉనికి ఇది అనేసి అనుకోవాలి అని అనుకుంటారు. ఆ తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఈ 4th స్టేజ్ 5th స్టేజ్ మనం అందరం 3 స్టేజెస్, అంటే మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ ఏంటంటే, ఒకసారి మనకి ఒక మోటివేషన్, మనల్ని ఎప్పుడు ఉన్న స్థితిలో ఉండక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అనేసి మనకు అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం డబ్బులు సంపాదిస్తే ఇంకొంచెం డబ్బులు సంపాదించాలి అని అనిపిస్తుంది. అలానే, అంటే దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా నేను చెప్పను, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ స్మాల్ కాంట్రవర్సీస్ అబౌట్ ఇట్, దాని గురించి మనం వెళ్ళొద్దు. కానీ సెల్ఫ్ ఎస్టీమ్ ని పెంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మనం ఒక 3rd లెవెల్ దాకా వచ్చేసి ఉంటాం, 4th లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటా ఉంటాము. సెల్ఫ్ ఎస్టీమ్ ప్రతి ఒక్కళ్ళకి నేనంటే ఇది అనేసి చెప్పుకోవాలి అనేసి ఉంటుంది. దానిని మనం ఈరోజు అడ్రస్ చేస్తున్నాము. మనకి ఆశించిన గౌరవ మర్యాదలు రాకపోవడానికి కారణం ఏంటి? యు మే ఈజీలీ బ్లేమ్ అదర్స్. అంటే ఈజీలీ బ్లేమ్ అదర్స్ అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇదిగో, నేను ఇంత గొప్పదాన్ని, నా ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేదు. యూ కెన్ ఈజీలీ బ్లేమ్ అదర్స్. అర్థమవుతుందండి? నా ఆఫీస్ కొలీగ్సే నా వాల్యూ వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కసారి అనేస్తా ఉంటాం కూడా ఇంట్లో కోపం వచ్చినప్పుడు, ఇదిగో నేను పోతే మీకు నా వాల్యూ తెలుస్తుంది. మన అమ్మో, మన నాన్నో, లేకపోతే మన తాతో ఎవరో అని ఉంటారు. మనకు కూడా తెలియకుండా మనం కూడా మన పిల్లల గురించి, మన పిల్లలు మనం చెప్పిన విషయం వినట్లేదో, లేకపోతే మన స్పౌజ్ మన గురించి గొడవ పడుతుంటేనో, అప్పుడు బహుశా ఈ మాటలు కూడా అనేస్తా ఉంటాం. అంటే నేను పోతే అప్పుడు నా వాల్యూ తెలుస్తుంది, నేను లేకపోతే. సో అసలు మీరు ఎందుకు తెలపన్నారు? అది మనం నోరు వేసుకొని అరిస్తేనే నా వాల్యూ ఇది అనేసి అంటే, ఆర్ యు డూయింగ్ దిస్? వాళ్ళు నిజంగా మీ వాల్యూని ఒప్పుకుంటారా? ఆర్ మన బిహేవియర్ లో ఏదైనా తేడా రావాలా? మన థాట్ ప్రాసెస్ లో ఏదైనా తేడా రావాలా? మనము చేసే పనులలో ఏదైనా తేడా రావాలా? మనం మాట్లాడే మాటల్లో ఏదైనా తేడా రావాలా? ఎవరు పిలిచి మనకి పెద్ద పీట వెయ్యరు అన్న విషయాన్ని మనకందరికీ తెలుసు. వీలైతే మనల్ని వెనక్కి నెట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరు ఎక్కువ నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలని తెలియని ఈ విజిగీష, అంటే కాంపిటీటివ్ స్పిరిట్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో కావాలని మనల్ని ముందు కూర్చోబెట్టరు. నువ్వు మంచిదానివి, లేకపోతే నువ్వు మంచివాడివి కదా, దా ముందుకు రా, నువ్వు అందరికంటే ఈ గౌరవ మర్యాదలు, నువ్వు అర్హత కలదానివి, నువ్వు అర్హత గలవాడివి అనేసి మనల్ని ఎవరు కూర్చోబెట్టరు. వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ రెస్పెక్ట్. నోబడీ విల్ అలౌ అస్. వీలైతే వాళ్ళు కూర్చోవాలని చూస్తారు కానీ మనల్ని పెద్ద పీట మీద కూర్చోబెట్టరు. సో ఈ క్లాస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కాదు, మిమ్మల్ని అన్సెటిల్ చేయడానికి కాదు, కానీ
కరెక్ట్ ఆన్సర్స్ రావాలి అని అంటే అంతర్మథనం జరగాలి. అర్థమవుతుందా అండి నేను చెప్తుంది? అంతర్మథనం. అరే నాకు ఇప్పుడు మీరు వెళ్ళి ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోబోకండి, కొలీగ్స్ తో గొడవ పెట్టుకోబోకండి, నాకు నువ్వు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదు. మనం అంతర్మథనం చేసుకోవాలి. మనల్ని ఏం చేస్తే మనకి విలువ, సరైన విలువ మన గురించి కడతారు. మనం నోరేసుకుని ఇదిగో నేను పోతే, లేకపోతే నేను లేకపోతే, నేను చేయకపోతే ఏమవుతుంది, ఇట్లాంటి మాటలు కాకుండా ఈవెన్ వితౌట్ దట్ మన వాల్యూ అవతల వాళ్ళకి తెలియాలి అని అంటే మనలో జరగవలసిన మార్పులు ఏంటి అనే దాని గురించి జస్ట్ థింక్. బికాస్ మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే మన రాబోయే నెల రోజులు మనం చెప్పే క్లాసెస్ మీకు బాగా అర్థమవుతాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ టుడే. మనకి ఏ అలవాట్లుంటే మనల్ని అందరూ గౌరవిస్తారు, మనం ఎలా బిహేవ్ చేస్తే మనల్ని గౌరవిస్తారు, మనం ఏ పనులు చేస్తే మీకు ఆ గౌరవం లభిస్తుంది, మీ గౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుంది, ఎందుకు భంగం కలుగుతుంది. సో మన యాక్షన్స్ ఏమైనా, మన మాటలు ఏమైనా చేంజ్ చేయాలా, మన థాట్ ప్రాసెస్ ఏమైనా చేయాలా, మన వాల్యూ సిస్టమ్స్ ఏమైనా మనం చేంజ్ చేసుకోవాలా, వీటి గురించి మనం రాబోయే క్లాసెస్ లో మాట్లాడుకుందాం. సరేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. నమస్కారం. Thank you so much, sir. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you so ma'am. much, sir. Thank you, sir.